హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజు అయితే నేను మీకోసం స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే రెడీ చేశానండి. ఇది మనకి వెజ్ స్టార్టర్ అనమాట. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. జస్ట్ మనకి ఒక 4 ఇంగ్రీడియంట్స్తోని ఈ స్టార్టర్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ముందుగా అయితే దానికోసం మనము క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, శనగపిండి తీసేసుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ అనేది. సో ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మనము క్యాప్సికమ్లో స్టఫింగ్ పర్పస్ కోసం అని చెప్పి ఫ్రై చేసి పెట్టుకుంటున్నాము. ఇలా మనము ఆనియన్స్, కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి మనము ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకసారి అయితే వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి. సో ఇదేంటంటే మనకి రెగ్యులర్గా క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎవరైనా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనము కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి శనగపిండి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం శనగపిండి వేసాక కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. జస్ట్ ఒక 30 సెకండ్స్, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే శనగపిండి త్వరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేసాక. ఇలా మనము ఒక్కసారిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మనకి మొత్తం కూడా పొడి పొడిగా ఉండాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి. సో ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అనేది కాసేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత దాన్ని మనము క్యాప్సికమ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మనము ఇదంతా కూడా ఒక్కసారిగా స్టఫ్ చేసేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి ప్రెస్ చేసేసుకోండి. ఎందుకంటే అది బయటికి రాకుండా స్టఫ్ మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసేసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది అనమాట. బాండి పెట్టుకొని సెమీ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనము ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకోవాలి మొత్తం ఆయిల్లో కూడా. మీ ఇంటికి ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా సడన్గా వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటే మటుకు మీ కుకింగ్ స్కిల్స్లో ఇలాంటి రెసిపీ పక్కా ఉండాలన్నమాట. ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి. చాలా చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా అండ్ ఇంప్రెసివ్గా కూడా ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ అనమాట వెజ్లో, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఫ్రై అయినాక ఒక 2 మినిట్స్ తర్వాత మనము సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే. చూసారా, స్టార్టర్ అనేది మనకి ఎంత క్విక్గా అయిపోయిందో. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనకి స్టార్టర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మీరు ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే మటుకు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.